హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల తీవ్ర వ్యతిరేకత ఉందని గుర్తు చేశారు. ప్రజల్లో ఉండాలని బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై నిలదీయాలని సూచించారు. ఇక ఏప్రిల్ 27న వరంగల్లో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఉండనున్నట్లు చెప్పారు. పార్టీ ప్లీనరీ, బహిరంగ సభ, ఎమ్మెల్సీ అభ్యర్థి, అసెంబ్లీ సమావేశాలపై భేటీలో కీలకంగా చర్చించారు. హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని గుర్తు చేశారు. ప్రజల్లో ఉండాలని బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై నిలదీయాలని సూచించారు. ఇక ఏప్రిల్ 27న వరంగల్లో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఉండనున్నట్లు చెప్పారు. పార్టీ ప్లీనరీ, బహిరంగ సభ, ఎమ్మెల్సీ అభ్యర్థి, అసెంబ్లీ సమావేశాలపై భేటీలో కీలకంగా చర్చించారు. రైట్, ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సైదులు అందిస్తారు. సైదులు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షుడిన కీలక సమావేశం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కొనసాగుతూనే ఉంది. దాదాపుగా 4 గంటలకు పైగా కొనసాగుతున్నటువంటి ఈ సమావేశంలో అనేక అంశాలు నేతలకు కేసీఆర్ సూచించినట్టుగా కూడా సమాచారం. కాంగ్రెస్ పార్టీ 15 నెలల పాలన పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది కాబట్టి క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలందరూ కూడా ప్రజాక్షేత్రంలోనే ఉండాలి, ప్రజల సమస్యలపైన పోరాటాలు నిర్వహించాలి, వారి సమస్యలను గుర్తించి పరిష్కరించే దిశగా అమలు చేయాలని చెప్పేసి కూడా కేసీఆర్ ఒక నేతలకు దిశానిర్దేశం చేశారు. దీంతో పాటుగా పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ 27కి 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు గ్రామ గ్రామాన్ని నిర్వహించాలని చెప్పేసి కేసీఆర్ నేతలకి సూచన చేశారు. ఏప్రిల్ 27వ తారీఖు వరంగల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు, ఈ భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలందరినీ కూడా తరలించేందుకు దాదాపుగా 5 లక్షలకు పైగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కార్యకర్తలను తరలించాలని నేతలకు కేసీఆర్ ఒక దిశానిర్దేశం అయితే చేశారు. ఈ సభ సాయంత్రం ఎండ తీవ్రత కారణంగా సాయంత్రం 5 గంటలకు ఉంటున్నట్టుగా కూడా మనకైతే సమాచారం. ఏదేమైనా సరే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నికపైన కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. దీనిపైన కూడా ఈ రోజు లేదా రేపు కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎవరికిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా సామాజిక వర్గాల వారిగా సమీకరణలన్నింటిని కూడా చర్చించి నేతలకు సూచనలు చేస్తున్నారు. తర్వాత వారి సలహా మేరకు అభ్యర్థి ఫైనల్ చేస్తారని చెప్పేసి కూడా సమాచారం. బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహం పైన కూడా నేతలకు కేసీఆర్ ఒక దిశానిర్దేశం చేశారు. సో దానికి సంబంధించి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు పైన ఖచ్చితంగా అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని చెప్పేసి కూడా నేతలకు కేసీఆర్ ఒక దిశానిర్దేశం అయితే చేస్తున్నారు. రైట్ సైదులు, థ్యాంక్ యూ.